తీన్మార్ మల్లన్న ఇది ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని చెప్పుకుంటాడు ఏదో కానీ ఆయనకు పదవి కావాలి, కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు కాబట్టి ఆ మాత్రం ఎమ్మెల్సీ గెలిచిండు. కానీ గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేసిండు హుజూర్ నగర్ లో. ఎన్ని వచ్చినాయి తీన్మార్ మల్లన్నకి? ఆయన కాంగ్రెస్ కండవ కప్పుకోకుండా బీజేపీ కండవ కప్పుకోను, బీఆర్ఎస్ కండవ కప్పుకోను, లేకపోతే అప్పుడు కోదండ రామ్ సార్ పార్టీ టీజేఎస్ కండవ కప్పుకోను, లేకపోతే ఇండిపెండెంట్ పోటీ చేసో ఒక్క ఎమ్మెల్సీ గాని ఎమ్మెల్యే గాని ఇంకోటి గాని గెలవమనండి చూద్దాం. చెప్పండి, ఏది గెలిచే సత్తా ఎక్కడ లేదు. ఎంతసేపు ఒక యూట్యూబ్ ఛానల్ పట్టుకొని రెచ్చగొట్టుడు తప్ప, కులాల మధ్య కుంపటి పెట్టుడు తప్ప, ఒక స్ట్రాటజీ తోటి నిజంగా బీసీల కోసం కొట్లాడతాడా? మళ్ళా అట్లానే కొట్లాడిండా తీన్మార్ మల్లన్న? పోనీ బీసీల కోసం ఇప్పుడు బీసీలకు టికెట్లు ఇవ్వాలంటే ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఏది జిహెచ్ఎంసీ ఎన్నికలలో అందరు బీసీలకు ఇచ్చినాం. ఎంతమంది గెలిచారు? ఒక్కరు కూడా గెలవలే. రాజకీయాలలో గెలవాలంటే అర్ధబలం అంగబలం అంటే డబ్బులు కావాలి. అట్లనే నీకు ఏమంటారు, ఈ పోయిన ఏదైనా పని చెప్తే చేయడానికి కావాల్సిన నలుగురు ఉండాలి. అది రక్షించడానికి కానీ ఇది పంచడానికి కానీ ఇంకోటి కానీ అంటే అర్ధబలం అంగబలం ఇవి ఉండాలి. ఎక్కడున్నాయిరా బీసీల దగ్గర? లేనే లేవు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఎత్తేసి, ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేసి జనరల్ కేటగిరీ కింద పోటీ చేయమనండి ఎస్సీలను ఎస్టీలను. ఒక్కడు గెలవాడు. అట్లనే సిమిలర్లీ బీసీ అంటే బ్యాక్వర్డ్ అంటే వెనుకబడ్డం అంటే అర్థమైంది మాకు. అదే ఇప్పుడు అగ్రకులాలు అందరు ధనవంతులు, అందరూ సేమ్ అంటలేను, కానీ మెజారిటీ వాళ్ళు ఏది అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉన్నారు అగ్రకులాలలో. కాబట్టి వాళ్ళని తట్టుకొని నువ్వు గెలిచే స్థాయి నీకు లేదు కాబట్టి నీకు రిజర్వేషన్ అనేది పెట్టిండ్రు. ఆ సమన్యాయ నువ్వు కూడా వాళ్ళ స్థాయికి రీచ్ కాలేని పరిస్థితి, పోటీని తట్టుకునే పరిస్థితి నీకు లేదు కాబట్టి, నీకు ఆ రిసోర్సెస్ లేవు కాబట్టి నీవు ఆ ఎదగడానికి అవసరం అని చెప్పి నీకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ బీసీలకు సమన్యాయం కావాలంటే మనం జనరల్ కేటగిరీ కింద బీసీలకు టికెట్లు ఇస్తే ఒక్క బీసీ కూడా గెలవడు. ఇది ఎన్నోసార్లు మనకి అనుభవపూర్వకమైంది. కాబట్టి బీసీలలో కొద్ది మంది ఏది అర్ధబలం అంగబలం ఉన్న గెలిచిండ్రు. బీర్లాయలన్న గెలిచిండు, కొండా సురేఖమ్మ గెలిచింది. కానీ ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంది? బీసీ బిల్లు పెట్టాలి. ఎవడు పెట్టాలి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టదు కదా, అది కేంద్ర పరిధిలో ఉన్నది కదా. మరి పెట్టుమానండి. రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ బేషరతుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా మద్దతు ఇస్తాం. మోడీ గారిని బీసీ బిల్లు పెట్టమనండి. అట్లనే పాస్ అయిన మహిళా బిల్లుని ఇంప్లిమెంట్ చేయమనండి. జనాభా లెక్కలు 2011లో చేసిర్రు, 2021 చేయాలి, 2025 అవుతుంది, 4 ఏళ్లు దాటింది. చేయమనండి జనాభా లెక్కలు మోడీ గారిని. దేశమంతటా కులకన్నా ఏమనండి. ఎవడొద్దనరా? కాంగ్రెస్ ఆపుతుందా? కాంగ్రెస్ ఏమని కొట్లాడుతున్నది? చెయ్యరు ముండ కొడుకులు. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కులగణన లేదు, దేశమంతటా జనగణన లేదు. అర్థమైందా? ఇదే మందకృష్ణ ఏది రాష్ట్రంలో డప్పులు కొడతాడంట, దేశమంతా ఎందుకు కొట్టవయ్యా? కేంద్ర ప్రభుత్వంలో వర్గీకరణ వద్దా? మిగతా రాష్ట్రాల్లో వద్దా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వద్దా? అంటే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ కయ్యం పెట్టాలి, చిచ్చు పెట్టాలి. ఎందుకోసం? వీళ్ళ చిల్లర రాజకీయం కోసం. ఇదే తీన్మార్ మల్లన్న ఏనాడు మోడీ గారిని బీసీ బిల్లు పెట్టమని కొట్లాడిండు? చెప్పండి. ఏనాడు ఇదే తీన్మార్ మల్లన్న దేశం అంతటా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగన్న ఏమని చెప్పి కొట్లాడిండు? చెప్పండి. అట్లనే ఇవాళ అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడన్నా ఊహించినామా? ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అరెస్టులు చేసుడు తప్ప, ఎవడన్నా ధర్నా చౌకులు ఎత్తేసిండు తప్ప ఒక నిరసన తెలపనిచ్చిర్రా? మనం గ్రామ సభలు పెడుతున్నాం, ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటున్నాం కదా, ప్రజల్ని భాగస్వామ్యులను చేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ లో ఉన్నన్ని ఏది బీసీ ఎస్టీలకు వచ్చినన్ని పదవులు బీజేపీలో కానీ బీఆర్ఎస్ లో వచ్చినాయా? ఇలా కాంగ్రెస్ కి రాష్ట్ర స్థాయిలో పిసిసి ప్రెసిడెంట్ ఎవరు? మహేష్ కుమార్ గౌడ్. ఎవరు? గౌడ్, బీసీ. అర్థమైందా? ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు? బట్టి విక్రమార్క గారు, దళిత్, ఎస్సీ. అట్లనే బోర్డులలో అనేక బోర్డులలో బీసీ ఎస్సీ ఎస్టీలో ఎక్కువ శాతం ఉన్నారు. అది కాకుండా మంత్రులు సీతక్క ఎవరు? ఎస్టీ. అర్థమైందా? దామోదర్ రాజనరసింహ ఎస్సీ. అట్లా మీరు తీయండి.
అట్లా బీజేపీలో బీఆర్ఎస్ లో పేర్లు చెప్పండి నాకు. రాజస్థాన్ లో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, తెలంగాణలో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, అస్సాంలో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. తెలంగాణలో వాళ్ళు గెలవలేదు, రాజస్థాన్ లో గెలిచిర్రు, అదేవిధంగా అస్సాంలో గెలిచిర్రు. ఎవరిని చేసిర్రు? బాపనోని ముఖ్యమంత్రి చేసిర్రు, బ్రాహ్మణ్ని ముఖ్యమంత్రి చేసిర్రు. ఇది వాడు బ్రాహ్మణుల పార్టీ. పోనీ బీఆర్ఎస్ కి ఒక బీసీని లేకపోతే ఎస్సీని బీఆర్ఎస్ కి అధ్యక్షుని ఏమని చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే మహేష్ గౌడ్ కుమార్ గౌడ్ బీసీని చేసిందో అట్లనే బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిని ఒక బీసీనో ఎస్సీనో ఏమని చూద్దాం దమ్ముంటే. సభ మీదకి వస్తే ఎస్సీని నీడం దాల్గనీయలే కేసీఆర్.